ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంటే అక్క, అది మేమిద్దరం హోంవర్క్ చేసుకుంటుంటే పూరి కంట్లో నలక పడింది. చూశానులేరా, నువ్వు వెళ్ళు. పూరి, నీ హోంవర్క్ కూడా నేనే చేస్తానులే. వస్తున్నా. ఆగు ఆగు. నాకు వినిపించని అత్తయ్య పిలుపు నీకెలా వినిపించింది? చెప్పు, ఏం జరుగుతుంది? మీ తమ్ముడు చెప్పాడు కదా, హోంవర్క్ చేసుకుంటున్నాం. నా కంట్లో. ఆగు, చెప్పిన కదే మళ్ళీ చెప్పమండం లేదు. ఇద్దరి మధ్య నడుస్తున్న కథ గురించి అడుగుతున్నాను. కథ లేదు, కాకరకాయ లేదు. చూడు పూరి, మీ ఇద్దరిని నేను అలా చూశాను కాబట్టి సరిపోయింది. అదే శారదత్తయ్యో, మరీ ముఖ్యంగా మీ అన్నయ్యో చూసుంటే మీ ఇద్దరి చర్మం ఒలిచేసి చెప్పులు కుట్టించుకునేవాడు. నీకే, మీ అన్నయ్య చేతిలో పడినా ఈ ఇంట్లోనే ఉంటావు. శివే ఏ దిక్కు లేని అనాథలా రోడ్డు మీద పడతాడు. ఎందుకు పడతాడు వదిన గారు? తమ తమ్ముడని తెలిసిన మరుక్షణమే తాట వలిచి రోడ్డు మీద పడైపోయాడు. మళ్ళీ మనసు మార్చుకొని ఇంట్లోకెందుకు తెచ్చుకున్నాడు? ఎందుకంటే వాడు నా తమ్ముడు గనుక. బయట పడకపోయినా మీ అన్నయ్య నన్ను ప్రేమిస్తున్నాడు గనక. గాడిద గుడ్డేం కాదు. నువ్వు అన్నయ్యని మోసం చేసి ఈ ఇంట్లో పెట్టినందుకు 1+1గా మీ తమ్ముడితో పాటు నిన్ను కూడా బయటికి గెంటేసేవాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. ఏంటో తెలుసా, నేను మీ తమ్ముడిని ప్రేమిస్తున్నానని తెలిసాకే తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చాడు. నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? మా తమ్ముడు ప్రేమించొద్దా? హలో మేడం, ఆత్రపడి మీ తమ్ముణ్ణి ఆశ్రమించేసుకునే రకాన్ని కాదు, ఆడపిల్లని. నాకు సిగ్గుంటుంది. మీ తమ్ముడు నా మనసులో ఉన్నమాట చెప్పేస్తానే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అమ్మా, నాకు తెలియకుండా నా వెనక ఇంత జరిగిపోతుందా? ఇంత లేదు ఇంత లేదు, జస్ట్ మా ప్రేమ కథ మొదలైంది అంతే. మీ ఇద్దరి పెళ్లి జరగడం కథ మొదలైనంత ఈజీగా ఉండదమ్మా. అన్నయ్య ఒప్పుకున్నాక ఇక మా పెళ్లి నాపేదెవరు? నేను ఆపుతాను. ఆడపడుచంటే అర్ధమొగుడు అని నీకు కూడా తెలుసు కదా. అమ్మా, మీ అన్నయ్య నాకు ఎంత టార్చర్ చూపించాడు. కట్లపావులా ఎన్ని బుసలు కొట్టాడు. బదులు తీర్చుకోవద్దు. ఎలా తీర్చుకుంటావో, మా పెళ్లిని ఎలా ఆపుతావో నేను చూస్తాను. మీ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను.